హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి యాజ్ యూజువల్ గా మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. నన్ను కోతంత ఎంకరేజ్మెంట్ చెయ్యండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఎన్నో మరెన్నో నేను చెయ్యాలంటే అదే నాకు బూస్ట్, అదే నాకు హార్లిక్స్. మరి మీరు కానివ్వండి. ఎవరు వచ్చారో రచ్చబండలోకి నేను చూస్తాను. ఎవరు బాబు? ఓహో, ఫీజు పోరుబాట అన్నారు, ఇప్పుడు యువత పోరుబాట అంటున్నారు. గమ్మత్ ఏంటయ్యా అంటే ఇక్కడ అంతా ముసలి కంపు కొట్టే వాళ్లే ఉండడం. యువత ఈ పోరుబాటుకి హ్యాండ్ ఇచ్చారు. వైసీపీ వైపే చూడలేదు. ముసలి మూతకాయ వేసుకుని అంబటికి వాటాల ముందుకు వచ్చాడు. ఇదిగో అంబటి, ఏంది నీ గోల? టక్కుని చెప్పేయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతుంది. అధికారంలోకి రాకముందు కోకొల్లలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఏ హామీని నెరవేర్చలేదు. అన్ని హామీలు పక్కన పెడితే ఇవాళ ప్రధానంగా యువకులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో బాధపడుతున్నటువంటి యువకుల యొక్క గొంతును వినిపించడానికి, విద్యార్థుల యొక్క గొంతును వినిపించడానికి మేమందరం తరలి వచ్చామని సందర్భంగా మనవి చేస్తున్నాం. సుమారుగా ఈ రాష్ట్రంలో 4,600 కోట్ల రూపాయల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, లేదా వసతి దీవెన అయితేనేమి, ఇతరత్తా అన్నీ 4,600 కోట్ల రూపాయలు బాకీలు ఉంటే ఆ బాకీలు తీర్చకపోగా బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు సూచించారు. అంటే బాకీలు తీర్చే పని లేదు. ఈ సంవత్సరానికి మళ్ళీ 2,000 కోట్లు కాక ఇంకా అదనంగా కూడా బాకీలు పడేటువంటి పరిస్థితి ఉంది. నీ పోసుగాల అంబటి, నువ్వు బూడిద గుమ్మడికాయకి ఎక్కువ, మురిగిన పుచ్చకాయకు తక్కువ అన్నట్లు మాట్లాడుతున్నావు. అసలు బాకీ పెట్టింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? అయినా బడ్జెట్ లో కేటాయింపులు చేశారని ఇదిగో నువ్వే చెబుతావేంది? అసలు సబ్జెక్ట్ లేకుండా ఎట్ట మీడియా గొట్టాల ముందుకు వచ్చేస్తారయ్యా అంబటి. రేపటి రోజున అమ్మకు వందనం స్కీమ్ కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు కదా. మరి మీరు ఒక్కరికి ఇవ్వడానికి అల్లాడిపోయారుగా. ఓ ఏడాది 12,000, ఓ ఏడాది 13,000, ఓ ఏడాది ట్యాబులు అంటూ డ్రామాలు ఆడారు కదా. అది సరే, పోసాని మ్యాటర్ ఏంటి? ఏమైనా సమాచారం ఉందా? పోసాని కృష్ణమురళి, ఆయన మీద 17 కేసులు పెట్టారు. ఆయన్ని రిమాండ్కి పంపారు. జైల్లో ఉన్నాడు. అన్ని కేసుల్లోనూ కొన్నిటిని క్వాష్ చేసింది హైకోర్టు, కొన్నిటికి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవాళ ఖచ్చితంగా పోసాన కృష్ణమురళి రిలీజ్ కావాలి. చూడు మీ దుంపదేగా, ఆయన పేరేంటా? నారా లోకేష్ మా రాత్రి కేసులు ఇచ్చాడు చీకట్టం. ఇవాళ రిలీజ్ కాకుండా ఉండేది ఏమిటి దుర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. పోసాన కృష్ణమురళి గారి మీద పెట్టినటువంటి 17 కేసుల్లోనూ కోర్టుల ద్వారా మేము రిలీఫ్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి పోసాన కృష్ణమురళి గారి మీద రాత్రి టక్కన లోకేష్కు మెలుపు వచ్చి డీజీపీకి ఫోన్ చేసి మళ్ళా కేసు పెట్టండి, లోపల బారేయండి అని అంటే ఏంది? ఆటవిక రాజ్యమా ఇది? ఏ రాజ్యమని అడుగుతా ఉన్నా. లోకేష్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబుని అడుగుతా ఉన్నా. హోం మంత్రి నేను అడగను, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళ దగ్గర మైక్ తప్ప ఏమీ లేదు. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. లోఫర్ మాటలు మాట్లాడేటప్పుడు ఉండాలి ఆ భయం. 30 ఏళ్ల నేనే సీఎం అని బాసు చెప్పడం, పోసాని లాంటి వాళ్ళంతా రెచ్చిపోయి ఓగడం. ఏమైంది? కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు బట్టి నువ్వంటే గంట అరగంట అంటూ కామ్గా పనిగా అనిచేసావు. కానీ పోసాని అలా కాదే. నోటి దూలతో ఇంట్లో ఆడవాళ్ళని సైతం తిట్టాడు. మరి నేరం చేస్తే శిక్ష తప్పదు కదా. ఎప్పట్లో పోసాని రాలేడు. మీరెన్ని బెయిల్స్ తెచ్చినా ఆ పాపాత్ముడికి నిష్కృతి అనేదే లేదు. చిరంజీవి గారి సినిమా చూశారుగా, బాలకృష్ణ గారి సినిమా చూశారుగా, ఎంతమందిని చంపేస్తారు? టపా 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 కాల్చేస్తారు. వాళ్ళందరి మీద ఇక మర్డర్ కేసు పెట్టాలిగా, సినిమాల షూటింగ్ లాగా. ఇది అంతేగా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారి నాయకత్వంలో, రెడ్ బుక్ నాయకత్వంలో జరుగుతా ఉంది. 9 మాసాలు అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే ప్రజలు సహించరు, న్యాయస్థానాలు సహించవు. దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఆ లోకేష్ పప్పుకి త్వరలోనే వస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా
వారికి హెచ్చరిక చేస్తున్నానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నీకు నెత్తి మీద దరిద్రం తాండవితా ఉంటే ఎవడు మాత్రం ఏం చేయగలలే అమ్మటి ఎట్టాగే పేటరేగిపో. రేపో మాపో అర్ధరాత్రి నీ ఇంటికి వచ్చి కడ్డాయిరి మీద లాక్కుని వెళ్ళి బొక్కలో దోస్తారు. అప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు. ఆ కోటింగ్ ఇచ్చేటప్పుడు నీ నోటి దూల ఎంత పని చేసిందో నీకు అర్థం అవుతుంది. ప్రతి వాడికి టైం వచ్చేస్తుంది. మొన్న బోరుగడ్డ నేను వంశీగాడు, ఇదిగో ఇప్పుడు పోసానుగాడు, రేపు నువ్వు తొర్రిపళ్ళు నానిగాడు, ఆనక కొడాలి నాని, రోజా, ఇలా ఎవరిని వదలరు. అందరికి పప్పు బెల్లాలు పంచాల్సిందే. అది రూలు. సర్లేవా, ఇదిగో చివర్లో ఏదో కామెడీ చేస్తావుగా, చేసేసి ఇదిగో జోకర్లా ఇంటికి వెళ్ళిపో. ఏబిఎన్ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చిందా సిద్ధు కెమెరామెన్ తో ఏబిఎన్ టీవీ5 వచ్చిందా? కెమెరామెన్ సిద్ధుతో రాంబాబు. ఏమయ్యా టీవీ5 రాలేదా? సిద్ధు ఆంధ్రజ్యోతి వచ్చింది. సిద్ధు గుద్దు ఏది టీవీ5 రాలేదండి. మొత్తం ఏబిఎన్ అంటే వాళ్ళ మోసం మొత్తం ఇట్లా ఇదిగో ఏబిఎన్. రైట్ బై. థ్యాంక్ యూ సిద్ధు. టీవీ5 కూడా రమ్మన్నా, ఈ టీవీ నాటి కూడా రమ్మన్నా. నిన్ను బొక్కలో దోయగానే ఆ ఛానల్స్ అన్ని లైవ్ లో ఇస్తాయిలే రాంబాబు. లేదంటే నడి రోడ్డు మీద మీ సుకన్యతో దుకాణం పెట్టే అప్పుడు కూడా నువ్వు కోరుకునే ఆ ఛానల్స్ అన్ని వస్తాయి. అంత నీ టాలెంట్ లైవ్ లో చూస్తారు. అంత ముచ్చటగా ఉందా, చూస్తా ఉండు, నీ కోరికలన్నీ తీరిపోతాయి. ఎల్లిరా రాంబాబా, ఎల్లిరా. సుకన్యను అడిగానని చెప్పు, కాస్త తలకు మసాజ్ గట్రా చేయించుకో. బుర్రలో గుంజైన సరిగ్గా పనిచేస్తుంది. ఏంది అర్థమైందా? ఎల్లిరాయా.